హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిలాని. ఈ వీడియోలో చూడండి గ్యాస్ లైటర్ గురించి అని చూడండి. లేదంటే పని చేయకపోయినా మీరు పారేస్తున్నారా, మీరు పారేయాల్సిన అవసరం లేదు. చాలా ఈజీ చూపిస్తాను మీకు, పదండి. ఫ్రెండ్స్ చూడండి, 4 టిప్స్లో ఏంటంటే చూడండి, మనకు లైటర్ ఉంది కదా, ఈ లైటర్ మనకు ఒకసారి పని చేస్తే ఒకసారి పని చేయదండి. చూపిస్తా చూడండి, లైటింగ్ నేను కొట్టి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొడుతున్నాను కదా, ఇది పని చేయడం లేదు సరిగా, ఒకసారి పని చేస్తుంది. ఈ విధంగా మనకు 10 సార్లు 20 సార్లు కొట్టాల్సి వస్తుంది, సరిగా పని చేయడం లేదు. దీన్ని ఎలా రిపేర్ చేయాలి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ మీరు దీన్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ 2 హోల్స్ మనం ఈ విధంగా నోస్ ప్లేయర్ అయినా సరే ఏదో పట్టుకలు పెట్టి దీన్ని తిప్పితే మనకి ఈజీగా ఓపెన్ అవుతుంది. ఇది ఓకే, మీరు జాగ్రత్త చూసుకోవాల్సింది ఏంటంటే ఈ పెట్టేటప్పుడు సామాన్లని మీరు ఎలా చెప్తాను చూసుకోండి, ఫోటో తీసి పెట్టుకోండి. మళ్ళీ యాస్టేజ్ బిగించాలి కాబట్టి. ఓకే, ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఈ లైటర్ మనకు ఒకసారి పని చేయడం ఒకసారి పని చేయకుండా పోవడం కారణం ఏంటంటే చూడండి, ఇక్కడ మనకు స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ ఒకసారి లూజ్గా ఉంటుంది. ఈ స్ప్రింగ్ లూజ్గా ఉండడం వల్ల కావచ్చు, లేదంటే ఇక్కడ మనకు చూడండి, ఇప్పుడు మనం కొట్టేటప్పుడు లైటర్ మనకి ఇక్కడ టచ్ అవుతుంది కదా, ఇక్కడ మనకు డస్ట్ ఉంటుంది, ఈ విధంగా నల్లగా డస్ట్ ఉంది కదా, ఈ డస్ట్ మనం టచ్ అవుతూ ఉంటుంది. దీన్ని టచ్ అయిన వల్ల మనకు స్పార్కింగ్ సరిగ్గా రాదు. దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఈ స్ప్రింగ్ మనం కొంచెం టైట్ బాగా పవర్గా పెంచాలా, దీన్ని లాగి ఈ విధంగా పెంచాలా. ఈ విధంగా లాగితే ఏమవుతుంది అంటే మనకు టెంపర్ బాగా పెరుగుతుంది దీనికి స్ప్రింగ్. ఈ విధంగా స్ప్రింగ్ని మీరు కొంచెం లాగండి, కొంచెం లాగితే మనకు దీని పవర్ పెరుగుతుంది స్ప్రింగ్ ఇది. ఓకే, డస్ట్ క్లీన్. ఓకే, స్ప్రింగ్ ఇది కూడా టైట్ చేసాం మనం లాగి, టెంపర్ బాగా పెరిగింది స్ప్రింగ్ ఇది కూడా. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత చూడండి స్ప్రింగ్ ఇదంతా బాగా అయిపోయింది. ఇక్కడ చూడండి మన లోపల మనకు చిన్న పిన్ ఒకటి ఉంటుంది, దీని లోపల పిన్ టచ్ అయ్యి మనకు స్పార్కింగ్ వచ్చేది. దీంట్లో కూడా డస్ట్ ఉండొచ్చు, నల్లగా ఉంటుంది. దీన్ని కూడా మీరు టెస్టర్ స్క్రూడ్రైవర్ పెట్టి దేనితో పెట్టి ఈ విధంగా క్లీన్ చేయండి. డస్ట్ ఉంటే తీసేయండి ఈ విధంగా. అప్పుడు మనం టచ్ అయిన వెంటనే మనకు ఇది పనిచేస్తుంది. ఈ విధంగా మీరు ఈజీగా ఇది క్లీన్ చేసి మీరు రిపేర్ చేయొచ్చు. రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మనం యాస్టేజ్గా ఫిటప్ చేసేయాలా. చూడండి, ఫస్ట్ ఇది బ్లాక్ ఉంది కదా, ఈ బ్లాక్ ఇది మన పైపు దీని లోపల వేసేయాలి ఫస్ట్ ఈ విధంగా. ఆ తర్వాత ఈ స్ప్రింగ్ ఉంది కదా నల్లది, దీన్ని మన లోపల వేసేయాలా ఈ విధంగా. ఆ తర్వాత ఈ పైప్ ఉంది కదా, దీన్ని మనం పైన ఈ విధంగా సెట్ చేసి దీని క్యాప్ని ఈ విధంగా వేసేసి టైట్ చేసేయాలా. అంతేనండి, ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు, పెద్ద సమస్య ఏం లేదు. టైట్ చేసాను బాగా. అంటే ఇప్పుడు లైటర్ మన సెట్ రిపేర్ అయిపోయింది. చూడండి, చెక్ చేసి చూపిస్తాను, మనకు 100% బాగా పని చేస్తుంది. చూడండి, ఈ విధంగా మనం కొట్టిన వెంటనే మనకు పని చేస్తుంది. ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు మీరు ఈ విధంగా. ఫ్రెండ్స్, ఈ విధంగా రిపేర్ చేసుకోండి. ఇది 4 టిప్స్. ఈ విధంగా రిపేర్ చేసిన తర్వాత మీకు వర్కింగ్ సరిగా రాలేదనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, 5 టిప్స్ చూపిస్తాను. 5 టిప్స్లో మీకు 100% వర్క్ అవుతుందండి. ఇది ఏంటంటే నార్మల్గా మనం ఈజీగా మనం క్లీన్ చేసుకునే విధంగా చూపించాను నేను. ఇప్పుడు 5వ విధంగా చూపిస్తాను. ఈ విధంగా ట్రై చేసి చూడండి, వర్కౌట్ అయితే వర్క్ అవుతుంది, కాకపోతే వేరే విధంగా. ఓకే, ఆల్రెడీ లైటర్ రిపేర్ చేశానండి. లైటర్ రిపేర్స్ కానీ గ్యాస్ స్టవ్ రిపేర్స్ కానీ చాలా చేశానండి. చెక్ చేసుకున్న చాలా దండిగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ ఇంకోసారి కలుసుకుందాం. అందరూ బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిలాని.